సావిత్రిబాయి పూలే గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. మేము ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఆమె గురించి, ఈమె ఆచరణాత్మక సిద్ధాంతాలు అందరూ చెప్తారు, కానీ ఆచరించడం మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఆచరించిన గొప్ప సిద్ధాంతి ఎవరంటే సావిత్రిబాయి పూలే. అందుకే మనకు ఆమె ఆదర్శప్రాయురాలయ్యారు. ఈవిడ గురించి జీవిత చరిత్ర చదువుతూ ఉంటే కొన్ని సంఘటనలు ఒళ్ళు గబ్బులు పొడుస్తుంటాయండి. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్త్రీలందరం చక్కగా చదువుకుంటున్నాం, బయటకు వచ్చి తిరుగుతున్నామంటే నిజంగా ఆమె మార్గనిరాలి. భారతదేశంలో మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేనంత విధంగా లింగ వివక్ష ఉండేది. కుల మతాలకు అతీతంగా లింగ వివక్ష అనే దాన్ని ఎదుర్కొన్న, దాన్ని రూపుమాపడానికి ప్రయత్నించిన గొప్ప మహనీయురాలు మన సావిత్రిబాయి పూలే. ఇది లింగ వివక్ష అనేది అగ్రవర్ణాల్లోనే ఎక్కువగా ఉండేదండి. అగ్రవర్ణాల్లో ఎలా ఉండేదంటే సతీ సహగమనం, భయంకరమైన అదురాచారం. అది అసలు భర్త చనిపోతే, అది కూడా 4 ఏళ్లకి 5-6 సంవత్సరాలకి పెళ్లి చేయడం ఏంటి, ఒక ముసలివాడితో పెళ్లి చేస్తే ఒక 1 yearలోనే అతను చనిపోతే ఆ చితి మంట మీద ఆ యొక్క భార్యని తగలబెట్టడం అనేది ఎంత అసాంఘికమైన దురాచారం అనేది. దాన్ని రూపుమాపిన తర్వాత ఇంకో భయంకరమైన ఆచారం వచ్చింది, శిరోముండనం. ఒక భర్త చనిపోయిన వెంటనే ఆ బాలిక కనీసం 5-6 సంవత్సరాలు కూడా లేని బాలికకి శిరోముండనం చేసి ఒక గదిలో బంధించి, ఉప్పు కారం లేనివి అసలు ఇవి ఇంటుంటేనే కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత ఆనందంగా, ఇంత సుఖాలు అనుభవిస్తున్నామంటే ఆ రోజు ఇటువంటి మహనీయుల త్యాగమే. అలా వాళ్ళు ఉప్పు కారం లేకుండా దుంపకూరలు తింటూ ఎండ కూడా తగలకుండా ఒక గదిలోనే ఉండి ఆరోగ్యం క్షీణించి చనిపోయేలా చేయడం అప్పట్లో ఒక దురాచారం ఉండేది. అలాగే ఆ బాలికలపై ఆ ఫ్యామిలీలోని వ్యక్తులే లైంగికంగా వేధించి గర్భవతులు చేసేవాళ్ళంట. ఆ గర్భవతులైన మహిళలకి బయట నుంచి ఎవరు పురుడు పోయడానికి మంత్రస్వామి వచ్చేవాళ్ళు కాదు. వచ్చినా కూడా అక్కడ అగ్రవర్ణాల్లో వాళ్ళ స్త్రీల యొక్క పేరు బయటికి పోతుందని వాళ్ళని ఆత్మహత్యలకు ప్రేరేపించేవారంట. అలా ఎంతో 100ల సంఖ్యలో వితంతువులు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఆ క్రమంలో ఒకరోజు ఈవిడ స్కూల్ నుంచి వెళ్తూ ఉంటే ఒక బ్రాహ్మణ వితంతువు, చిన్న బాలిక ఆమె తలుపు చాటు నుంచి రోజు చూసేదంట. ఒకరోజు ఆమెను వెంబడించి రహస్యంగా ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు బతిలాడి ఏడ్చి, అమ్మ నన్ను మీరే కాపాడాలి, ఇలా నేను గర్భవతిని అయ్యాను అని ప్రాధాయపడితే ఆవిడ పురుడు పోశారంట. అంతేకాకుండా ఇలాంటి ఆ దురాచారాలు బలైతూ ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి ఒక్కరిని కాపాడాలనే ఉద్దేశంతో పుణ్యక్షేత్రాల దగ్గర, దేవాలయాల దగ్గర వీళ్ళు, మేము వితంతువులు గర్భవతులైతే వాళ్ళకు పురుడు పోస్తాం, మా ఇంటికి రండి, అలాగే వాళ్ళ పేర్లను మేము చెప్పము అని బోర్డులు పెట్టేవాళ్ళంట. అది అసలు ఎంత గొప్ప విషయం చెప్పండి. అలా అప్పట్లో ఆత్మహత్యను తగ్గించిన గొప్ప పుణ్య దంపతులు మన సావిత్రిబాయి పూలే. ఒక చదువునే మనం అనుకున్నాం, ఎందుకంటే ఆమె ట్రైన్డ్ టీచర్ కాబట్టి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా కొనియాడుతున్నాం. కానీ ఈమె చేసిన సంఘ సంస్కర్తలు తెలుసుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగులు పొడుస్తుందండి. నెక్స్ట్, అలా చితిమంటల మీద కాలుతున్న రోజుల్లోనే తన భర్త చితికి నిప్పు పెట్టింది, పితృస్వామ్య వ్యవస్థకు సవాలు విసిరిన గొప్ప స్త్రీ, వీర వనిత అంటే మన సావిత్రిబాయి పూలే. అది ఈ రోజుల్లో కూడా ఇంకా మనం సాధించలేదండి. అసలు ఆడపిల్ల చితికి నప్పు పెట్టడం ఏంటి అనే రోజులు, అసలు భర్త చనిపోతే చితిలో కాలిపోయే రోజులు ఆమె భర్తకి చితి పెట్టారు అంటే నిజంగా ఆమెని ఎన్ని జన్మలైన, ఎన్ని సంవత్సరాలైనా మనం కొనియాడాల్సిందే. అటువంటి మహిళకి మొదటి ఉపాధ్యాయులుగా మన ప్రభుత్వమే చేస్తే ఇంకా బాగుంటుంది. సెప్టెంబర్ 5 స్టేట్లో చేస్తున్నట్టే జనవరి 3 కూడా స్టేట్ లెవెల్లో మినిస్టర్లు, ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మన ప్రభుత్వం జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.